హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చిల్లిగారెలు చికెన్ కర్రీ రెసిపీ చేస్తున్నాను అండి. చికెన్ని కడిగి ఉంచుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలండి. ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. అది వేసుకొని కొంచెం కలుపుకున్నాక పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నా అండి. కొంచెం కలుపుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోండి. వేగాక ఈ చికెన్ అయితే నేను యాడ్ చేసేస్తున్నా అండి. ఈ చికెన్ అయితే వేయించుకోండి. ఈ చికెన్లో అయితే మనకి చాలా వాటర్ వస్తుంది, అదంతా మనకి బాయిల్ అయిపోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత అయితే పెట్టేసుకోండి. ఈ చికెన్ కొంచెం వేగాక ఇందులో కొంచెం కారం, చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి. కలుపుకున్నాక ఈ చికెన్ని మనం ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలండి. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇందులో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దీన్ని మనం ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ ఉడికినంత వరకు బాయిల్ చేసుకోండి. చికెన్ ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చికెన్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. చిల్లుగారెలు వేస్తున్నా అండి. నేను చిల్లుగారెలు అయితే వేగిపోయాయండి. దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను. రెడీ అయితే అయిపోయిందండి చిల్లుగారెలు చికెన్ కర్రీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ ఇంటి ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.